వెల్కమ్ టు తొలి వెలుగు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజుల నుంచి జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ జాయిన్ అయ్యారు. అక్కడ వివిధ టెస్టులు చేసినటువంటి వైద్యులు ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అసలు ఈ మధ్య కేసీఆర్కి ఏమైంది, ఎందుకు వరుసగా మరి దవాఖానకు వెళ్తున్నారు, అసలు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ఏంటి, ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో ఏదైతే ఆసుపత్రి భవనం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఆసుపత్రి భవనం 9వ అంతస్తులోని ప్రత్యేక గదిలో ఆయనకు ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తొలుత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సతీమణి శోభ, కేటీఆర్, శైలిమ, హరీష్, సంతోష్లతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు కేసీఆర్కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారని, ఆయనకు పలు టెస్టులు చేశామని, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తున్నారు డాక్టర్లు. ఇక దీంతో పాటు సోడియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఇవి మినహా మిగతా టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ డాక్టర్లు తెలుపుతున్నారు. ఇక కేసీఆర్ నీరసంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం పరిస్థితిని నిలకడగానే ఉందంటూ ప్రకటించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో సీఎం మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్జోక్త్, ఇంటెలిజెన్స్ అధికారులు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్న అధికారులు అప్డేట్ అందిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. మాజీ సీఎంకు అత్యున్నత మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ కోరారు. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ బండి సంజయ్ ఆకాంక్షించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ గురువారం అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల నుంచి కాస్త నీరసంగా ఉండడంతో గురువారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగ్గా సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయి. ప్రస్తుతం కేసీఆర్కు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసి సోడియం లెవెల్స్ను పెంచుతున్నామంటూ యశోద వైద్యులు వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్లో చేరారని తెలుసుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కు వచ్చారు. గెల్లు శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగబాలు, కిషోర్ గౌడ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ఉన్నందున బీఆర్ఎస్పీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏంటంటూ పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు శాంతియుతంగా వ్యవహరించి నేతలకు సర్ది చెప్తే సరిపోతుంది, కానీ దౌర్జన్యం చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయం ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. ఇటీవల ఫామ్ హౌస్లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయగా చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక జూన్ 11న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరై తన వర్షన్ వినిపించారు. ఆ వెంటనే ఫామ్ హౌస్కు వెళ్ళిపోగా అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. వరుసగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. వరుసగా ఈ మధ్య కాలంలో హెల్త్కు సంబంధించి జనరల్ చెకప్ల కోసం ఓసారి ఏఐజీ హాస్పిటల్, మరోసారి యశోద హాస్పిటల్, ఇలా వరుసగా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆ దవాఖానకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కొంత షుగర్ లెవెల్స్ పెరగడమే అనారోగ్యానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. బట్ ఇప్పుడైతే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. సో ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.